76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాము, దాని ఇంపార్టెన్స్ ఏంటి చెప్దామని నేను ఇవాళ మీ ముందుకు వచ్చాను. భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చాలామంది మన ఫ్రీడమ్ ఫైటర్స్ వల్ల, వాళ్ళ సాక్రిఫైసెస్ వల్ల ఈరోజు మనం ఈ ఫ్రీ ఎయిర్ని బ్రీత్ చేయగలుగుతున్నాము. ఈ ఇంపార్టెన్స్ని పిల్లలకి తెలియజేయడానికి ఎవ్రీ ఇయర్ నేషనల్ ఫెస్టివల్స్ అనేవి చాలా ఘనంగా మేము మా స్కూల్లో జరుపుకుంటాము. దీని ద్వారా అసలు ఏంటి, మన దేశానికి మనం ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు మనకు ఇవాళ ఈ ఫ్రీడమ్ ఉంది, మనం దీన్ని ఎందుకు అనుభవిస్తున్నాము, దీని వెనుక కారణం తెలుసుకోవడం పిల్లలకి చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఈ ఫ్రీడమ్ చాలా ఈజీగా వచ్చిందైతే కాదు. చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ ప్రాణ త్యాగాన్ని చేయడం వల్ల మనం ఇది ఈరోజు అనుభవిస్తున్నాము. ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వీటన్నిటికీ దారిని చూపింది వాళ్ళ త్యాగమే. దాన్ని పిల్లలకి తెలపడం చాలా అవసరం. సో ఈ ఇయర్ రిపబ్లిక్ డే, 76th రిపబ్లిక్ డే మేము మా స్కూల్లో చాలా ఘనంగా జరుపుకోవడానికి ప్లాన్ చేశాము. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నది యాక్ట్లోకి వచ్చిన రోజు పిల్లలకి తెలపడం చాలా అవసరం. సో ఒక సెట్ ఆఫ్ రూల్స్ని మన సోషల్ రిఫార్మర్స్ తయారు చేసి వాటిని మనం ఫాలో అవ్వడం వల్ల ఈ దేశంలో పీస్ అండ్ హార్మనీతో బ్రతకవచ్చని నిరూపించారు. ఆ రూల్స్ని మనం ఫాలో అవుతూనే ఈరోజు ఇండియా వన్ ఆఫ్ ద కంట్రీస్ విచ్ హ్యాస్ ద పీస్ అని ప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, పిల్లల్లో డెమోక్రటిక్ వాల్యూస్ అన్నవి ఇన్స్టిల్ చేయడం కూడా మా ఉద్దేశం. డెమోక్రటిక్ వాల్యూస్ లైక్ ఈక్వాలిటీ, ఫ్రీడమ్, జస్టిస్, సెక్యులరిజం ఇవి అసలు ఏంటి, వీటితో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది మేము పిల్లలకి చెప్పే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నాము. అలాగే కాకుండా మన దేశం కోసం, మన దేశంలో పీస్ అండ్ హార్మనీని మెయింటైన్ చేయడం కోసం ఎందరో ఇవాళకి ప్రాణత్యాగం చేస్తూనే ఉన్నారు. వాళ్ళలో ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నది మన ఇండియన్ ఆర్మీ. సో ఈ ఇయర్ మా సెలబ్రేషన్స్ ఆర్ గోయింగ్ టు బీ అ ట్రిబ్యూట్ టు ద ఆర్మీ టు. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. ముఖ్యంగా మనం ఈరోజు భారతదేశ గణతంత్ర దినోత్సవం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి స్వాతంత్రం మనకు 1947 ఆగస్టు 15 రోజున మనకు స్వాతంత్ర ప్రకటన రావడం జరిగింది. అయితే ముఖ్యంగా మనము అసలు స్వాతంత్ర దినోత్సవాన్ని, రిపబ్లిక్ డేకి తేడా తెలుసుకోవాలి. అందరూ కూడా ఏంటంటే 2 జాతీయ పండుగలు ఉన్నాయి, పిల్లలు కూడా ఏంటంటే 2 చాక్లెట్ల పండుగలు ఉన్నాయి అనుకుంటారు. కానీ వీటి వెనుక ఉన్నటువంటి ఆంతర్యం మనం అందరం తెలుసుకోవాలి. మొట్టమొదట మనకి 200 సంవత్సరాల పాటు భారతీయులని పాలించినటువంటి బ్రిటిష్ వారు 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్ర ప్రకటన చేసి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. అయితే మనకు పూర్తి స్వాతంత్రం రాలేదు. మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలి సర్వసత్వక, సామ్యవాద, లౌకిక విధానాలతో. గణతంత్ర అంటే అంటే ప్రజలందరూ వారి చేత వారు పరిపాలించుకునే విధంగా ఒక ప్రజాస్వామ్యం వ్యవస్థ ఏర్పాటు కావాలని చెప్పి పాటించడం జరిగింది. అయితే 1935 మనకి ఆంగ్ల చట్టం వాళ్ళు రూపొందించినటువంటి ఆ చట్టంలోనే మనకి సాగుతూ ఉండింది. 1949కి వచ్చిన తర్వాత మనకి భారత రాజ్యాంగానికి సంబంధించి ముసాయిదా కమిటీ మనకి రావడం జరిగింది. అయితే అక్కడ తర్వాత 1950 జనవరి 26వ తేదీన పూర్తిగా మనకి స్వాతంత్రాన్ని ప్రకటిస్తూ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ, సమానత్వం ఉండే విధంగా ఈ దేశాన్ని పరిపాలించుకోవడానికి మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి అని అందరూ దేశంలో, ప్రపంచంలో ఉండే మేధావుల చేత మన దేశం వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు ఒక భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి హక్కులు, విధులు కానీ ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛతో, సమానత్వంతో అందరికి కూడా విద్య అందాలని చెప్పి మన భారతదేశం అంతా కూడా సర్వసత్వక సామ్యవాదాన్ని సాధించాలంటూ ఆ భారత రాజ్యాంగం ద్వారా తెలియజేస్తూ ఆ రోజు అంటే ఈరోజు మనకి మొట్టమొదటిగా వచ్చినటువంటి ఈ పూర్తి స్వాతంత్రాన్ని అందరూ కూడా భారతదేశంలో కన్నుల పండుగగా అంబరాన్ని అంటే విధంగా అందరూ కూడా
జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి దేశ ప్రథమ పౌరుడిగా మనకి రాష్ట్రపతి ద్వారా ఆనాడు మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేత మనకి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి ఆ రోజు మనకి ఉన్నటువంటి త్రివిధ దళాల చేత కూడా అన్నీ కూడా అక్కడికి రావడం జరుగుతుంది. మనకి ఎర్రకోట నుంచి ఢిల్లీ నుంచి మొదలయ్యి ఇండియా గేట్తో మనకి ఆ సెలబ్రేషన్ ముగుస్తుంది. ఈ విధంగా భారతదేశంలో అందరూ కూడా సమానంగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి అని తెలియచెప్పేటువంటి పూర్తి గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఎక్కడా కూడా లేనటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని మన భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు రాజులు ఉన్నప్పుడు ఏంటంటే మనకి రాష్ట్రపతి లేని సమయంలో ఆ రాజరికం కింద ఉండేది. తర్వాత దేశ ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతి గారు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన కాడి నుంచి మనకి దేశంలో ప్రథమ పౌరుడిగా ఆయన ద్వారా మనకి అంతా కూడా రేపు జనవరి 26వ తేదీన జెండా వందనం మొదలవడం జరుగుతుంది. ఈ విధంగా కూడా దేశమంతా కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఈ భారత రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది రాజ్యాంగ అమల్లోకి వచ్చిన దినోత్సవంగా మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీనివల్ల పిల్లలకి ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, వాళ్ళు లాని ఎలాగా పాటిస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి, ఎలా నలుగురితో ఉండాలి, అసలు ఈ క్యాస్టిజం, కులాలు కానీ మతాలు కానీ ఇలాంటి భేదత్వాలు లేకుండా మనందరం ఎలా కలిసిమెలిసి మన దేశంలో ఉండాలి అనే దాని గురించి ప్రత్యేకంగా ఈ రాజ్యాంగంలో మనకి తెలియజేస్తుంది. అలానే ఈ గణతంత్ర దినోత్సవం నాడు పిల్లలందరూ కూడా మన డాక్టర్ అంబేద్కర్ గారి గురించి కానీ, అలాగే దేశ నాయకుల గురించి కానీ, గొప్ప గొప్ప వ్యక్తుల గురించి కానీ, వాటి గురించి స్పీచ్ల ద్వారా కానీ, డ్యాన్స్ రూపంలో కానీ ప్రదర్శిస్తూ చెప్తూ మనందరికీ ఒక నేషనలిజం అనేది స్ప్రెడ్ చేస్తూ వాళ్ళు మనల్ని ఎంతో ఆనందపరుస్తారు. ఇలానే పిల్లలందరూ కూడా ఎంతో గొప్ప విషయాలు మన దేశం గురించి, మన గణతంత్ర దినోత్సవం గురించి తెలుసుకుంటూ, అలానే మన స్కూల్ యొక్క గొప్పతనాన్ని కూడా వాళ్ళు తెలుసుకునేలా వాళ్ళని అభివృద్ధి చేస్తూ మనం ముందుకు తీసుకెళ్తాం. ఇంతకుముందు కాలంలో అంతా బ్రిటిష్ వారు మనం పరిపాలిస్తూ అలానే మనల్ని అణిచివేసేవాళ్ళు. వాళ్ళ రాజ్యాంగాన్ని మనం అప్పట్లో పరిపాలించే వాళ్ళం. అదంతా కాదని చెప్పి 1950 జనవరి 26న మన సొంత రాజ్యాంగాన్ని, మన దేశ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముసాయిదా కమిటీ ద్వారా తీసుకొచ్చి మన రాజ్యాంగాన్ని అందరూ కూడా పాటించేలాగా చేశారన్నమాట. సో ఆయన యొక్క గొప్పతనాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. దీని ద్వారా ప్రతి ఒక్కరూ మనం తెలుసుకునేది ఏంటంటే, మనందరం ఒక ఇండిపెండెంట్ కంట్రీ, ఒక డెమోక్రటిక్ కంట్రీ, మనందరికీ ఒక పవర్ ఉంది, మనందరికీ డెసిషన్ తీసుకునే ఒక పవర్ ఉంది. అది ఎలా జరుగుతుంది? మనం రిప్రజెంట్ చేసుకుంటున్నాం, ఒక చూజ్ అండ్ రిప్రజెంట్ చేసుకుంటున్నాం కదా, వాళ్ళ ద్వారా మనము ఈ రాజ్యాంగాన్ని పాటిస్తూ మన వర్క్స్ అనేవి మనము చేసుకుంటూ ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా లాస్, ఫండమెంటల్ రైట్స్ని ఫాలో అవ్వాలి. ఫాలో అవుతూ ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసుకోవడం వల్ల మానవత్వ విలువలు కూడా ఎంతో మెరుగుపడతాయండి. గణతంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర దినోత్సవానికి చాలా ముఖ్యంగా తేడా గమనించాల్సిన అవసరం ఉంది. మనకు 1947 ఆగస్టు 15వ తేదీ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. బట్ 1950 జనవరి 26 గణతంత్ర రాజ్యం పూర్తిగా, అంటే మనకు ఒక రాజ్యాంగం ఏర్పడింది. వేరే దేశాల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా మనకు ఒక రాజ్యాంగము, దాన్ని అమలుపరుచుకునే విధానం తయారు చేసుకోవడం వల్ల గణతంత్ర రాజ్యాన్ని గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. 1950 జనవరి 26. అయితే 1885లో ఒక జాతీయ కాంగ్రెస్ అనేటువంటి పార్టీని స్థాపించి అక్కడి నుంచి మనకు బ్రిటిష్ వాళ్ళతోటి అనేక రకాల పోరాటాలు చేస్తూ ఎంతోమంది త్యాగ ఫలితాలు, ఎంతోమంది నాయకులు వాళ్ళ యొక్క త్యాగాలకి ఫలితంగా ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవము, గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. అయితే భారతదేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యం మరియు సెక్యులర్ స్టేట్, ఫెడరల్, సెక్యులర్, రిపబ్లిక్, డెమోక్రటిక్ కంట్రీ. కాబట్టి భారతదేశంలో ఇది ఇంత పెద్ద 130 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి భారతదేశంలో ఈరోజు మతానికి, ఏ మతానికి ప్రాధాన్యత లేకుండా ఒక సెక్యులర్ స్టేట్గా కూడా పరిపాలించడం జరుగుతుంది. అదేవిధంగా ఫెడరల్, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి హక్కుల్ని సమానంగా ఇవ్వటం, అదేవిధంగా రిపబ్లిక్, గణతంత్ర రాజ్యంగా, సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా కూడా అవతరించడం జరిగింది. కాబట్టి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక 3 years తర్వాత మన రాజ్యాంగాన్ని పూర్తిగా అమల్లో తీసుకొని అక్కడి నుంచి రాజ్యాంగాన్ని అమలుపరుచుకుంటూ మన ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము.
సో ఇది ఈరోజు స్కూల్స్లో, కాలేజెస్లో, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా చాలా చక్కగా జరుపుతారు. పాఠశాలల్లో ముఖ్యంగా హై స్కూల్ విద్యార్థులకి ఈరోజు ఒక గొప్పతనం, గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాము అనే విషయాన్ని తెలియజేయడం కోసము మన పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవాన్ని చాలా చక్కగా ఆడంబరంగా జరుపుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. యాక్ట్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం అంటే మనందరికీ తెలిసిందే సంపూర్ణ స్వాతంత్రం అని. మనం మామూలుగా స్వాతంత్ర దినోత్సవం చేసుకున్నట్లుగానే ఈరోజు కూడా జెండా ఎగరేసుకుంటాం. కానీ జెండా ఎగరవేయడంలో కూడా తేడా ఉంది. స్వాతంత్ర దినోత్సవం నాడు జెండా కర్రకి కింద కట్టి దాన్ని పైకి లాగుతాం. ఎందుకంటే బ్రిటిష్ వారి నుంచి మనం విముక్తి పొందిన రోజు కాబట్టి స్వాతంత్ర దినోత్సవం రోజు మనం జెండాని కింద నుంచి పైకి లాగి స్వాతంత్రాన్ని పొందినట్లుగా మనం సూచనగా దాన్ని ఎగరవేస్తాం. రిపబ్లిక్ డే రోజు మాత్రం జెండా ఆల్రెడీ పైనే ఉంటుంది. పైనే ఉండడం అంటే ఆల్రెడీ స్వాతంత్రం మనకు వచ్చేసింది కాబట్టి ఆ స్వాతంత్రం వచ్చిన దేశానికి నియమాలు, హక్కులు, బాధ్యతలు వాటిని మనం పాటించాలి అనే ఉద్దేశంతో మనం జెండాని ఆవిష్కరిస్తాం ఆ రోజు. ఈరోజు ముఖ్యంగా అంబేద్కర్ గారిని మనం గుర్తు చేసుకోవాలి. అంబేద్కర్ గారితో పాటు 6 సభ్యులు, మొత్తం 7 సభ్యులు రాజ్యాంగ ముసాయిదాలో ఉన్నారు. వాళ్ళని అందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన రోజు. అంబేద్కర్ గారు ముఖ్యంగా రాజ్యాంగంలోని హక్కులు, బాధ్యతలు, వెనుకబడిన తరగతులని అందరినీ దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని చేయడానికి ఎంతో పనిచేశారు. వీళ్ళ 6 మందిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అనే ఆయన మన పాత నెల్లూరు జిల్లా పుదూరు వాసి. ఆయన మనం బాగా గుర్తు చేసుకోవాలి. అంతకుముందు మద్రాసు రాష్ట్రం కింద ఉండింది, ఇప్పుడు మళ్ళీ తిరుపతి జిల్లా కిందకి వెళ్ళింది ఆ ఊరు, నాయుడుపేట పక్కన. ఆయన కూడా రాజ్యాంగ ముసాయిదాలో ఉండడం మనకు గర్వించదగిన విషయం. తర్వాత ఈరోజు మామూలుగా రాష్ట్రపతి గారు జెండాని ఎగరవేస్తారు. సాహస బాలల అవార్డు కూడా రిపబ్లిక్ డే రోజు ప్రదానం చేస్తారు. ధైర్య సాహసాలతో చేసిన బాలల దినోత్సవం రోజు సెలెక్ట్ చేసి దాన్ని ఆ అవార్డుని మాత్రం రిపబ్లిక్ డే రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఇస్తారు. రాష్ట్రపతి గారు వారందరికీ ఆతిథ్యం ఇస్తారు. ఆ ధైర్య సాహసాలు చూపించిన బాలలందరినీ తీసుకుని వెళ్ళి ఆయన రాష్ట్రపతి భవన్లో పిల్లలందరికీ ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీగా మనకు రిపబ్లిక్ డే రోజు జరుగుతూ ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మనం రిపబ్లిక్ డే అని చేసుకోవడం లేదా స్వాతంత్ర దినోత్సవం చేసుకోవడం, గాంధీ జయంతి, అంబేద్కర్ జయంతి అలా జాతీయ పండుగలు పేరుకే కాకుండా వారి యొక్క గొప్పదనాన్ని, నాయకుల యొక్క గొప్పదనాన్ని, ఆ పండుగలు చేసుకోవడానికి విశిష్టతను మనం తెలుసుకొని నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి బాలలకు వారి గొప్పదనాన్ని, మనం ఎంత కష్టపడ్డాం, ఇప్పుడు మనం ఆ స్వతంత్రాన్ని మనం అనుభవిస్తున్నామంటే వారి యొక్క ప్రాణాలు, ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారని వారికి తెలియజేయాలి. ఆ అవసరం ఎంతైనా ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారికి రాజ్యాంగం యొక్క విశిష్టతను, హక్కులను, బాధ్యతలను తెలియజేసి సక్రమమైన దారిలో ఉండేలా చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు గణతంత్ర దినోత్సవం అనేది 1950 జనవరి 26న జరుపుకోవడం అనేది జరుగుతోంది. ఈ జనవరి 26వ తేదీ జరుపుకోవడానికి గల ఒక ముఖ్య కారణము మన జాతీయ కాంగ్రెస్ కమిటీ 1930లో జనవరి 26న రావి నది తీరాన మన జాతీయ జెండాని నెహ్రూ గారు ఆవిష్కరించి ఆ దినాన్ని యొక్క ప్రాముఖ్యత జరిపారు. అందువల్ల తర్వాత కూడా జనవరి 26వ తేదీని మాత్రమే వాళ్ళు గణతంత్ర దినోత్సవాన్ని ఎన్నుకోవటం అనేది జరిగింది. అలాగే ఈ మన భారత రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు రచించడం అనేది జరిగింది. దేశ విదేశాల్లోని రాజ్యాంగాల్ని పరిశోధించి వాళ్ళు రాజ్యాంగాన్ని రాశారు. దాంట్లో 25 భాగాలుగా 108 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్గా విభజించడం జరిగింది. దీనిని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. దీనిలో ముఖ్యంగా న్యాయము, ధర్మము, స్వేచ్ఛ, స్వతంత్రము, అలాగే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతలు అన్నీ కూడా దీంట్లో పొందుపరచడం అనేది జరిగింది అన్ని దేశాల్లో. అలాగే భారత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడా దీనికి అనుకూలంగా
వాళ్ళు స్పందించి ఎలక్షన్ కమిటీ అన్నీ కూడా దీనికి అనువుగా దీంట్లో రాసిన రూల్స్ ప్రకారం పాటించడం అనేది మొత్తం జరుగుతోంది. అలాగే భారత గణతంత్ర దినోత్సవం మనం ఏందనగా స్వతంత్ర భారతదేశ సార్వత్రిక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవము. ఈ గణతంత్ర దినోత్సవానికి అంత ప్రాముఖ్యత ఉంది. 1947 ఆగస్టు 15 మన స్వతంత్రం వచ్చినప్పటికీ పూర్తి స్వతంత్రం అనేది మనకు ప్రకటించలేదు. 1950 జనవరి 26 మాత్రమే పూర్తి స్వేచ్ఛా వాయువులు మనం పీల్చడం అనేది జరిగింది. అందువల్ల ఆ రోజుకి అంత ప్రాముఖ్యత ఉంది. అప్పటి నుంచి మన ప్రజలే ఎన్నికల ద్వారా మన అధికారులని మన మంత్రులని అన్నీ కూడా ఎన్నుకోవడం అనేది జరుగుతోంది. మనమే పరిపాలిస్తున్నాం. అప్పటి నుంచి ప్రజాస్వామ్యం మంది డొమెస్టిక్ కంట్రీ అంటే మనం పరిపాలించుకోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా అన్ని దేశాల్లో కూడా మన రాజ్యాంగాన్ని వైపు చాలా ఆసక్తిగా ఆనందంగా చూస్తారు. ఎందుకంటే అన్ని కుల మత భేద ద్వేషం లేకుండా భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారతదేశంలో మాత్రమే ఉంది. వేరే దేశాలకి ఇది ఎటువంటి తావు లేదు. అంత ప్రాముఖ్యత ఉంది మన దేశంలో. అలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రతి చిన్న స్కూల్ నుంచి గ్రామాల్లో స్కూల్ నుంచి పట్టణ కాలేజీ యూనివర్సిటీలు ఎక్కడైనా కానీ మన గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకోవటం అనేది జరుగుతుంది. మన దేశ ప్రధానమంత్రులు రాష్ట్రపతులు అలాగే స్టేట్ గవర్నర్లు ముఖ్యమంత్రులు అందరూ కూడా దాని ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలకు అందరూ కూడా ఎన్నో సందేశాలు ఇస్తూ ఇంకా మన దేశాన్ని ముందుకి అభివృద్ధి చెందే విధంగా ఇంకా కొత్త నిర్ణయాలు తీసుకొని మన దేశాన్ని ఎంతో ముందుకి అభివృద్ధి చెందుతున్నాము. మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. జై హింద్. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. రిపబ్లిక్ డే అంటే మనకి స్వతంత్రం వచ్చి ఆగస్టు 15 ఆ రోజు మనకి స్వతంత్రం వచ్చినా మన పూర్తి స్వాతంత్రం మనకి కాన్స్టిట్యూషన్ లేదు, ఇంకా తయారు కాలేదు. కాన్స్టిట్యూషన్ తయారు చేసి మనమే పరిపాలించుకోవడం అనేది జనవరి 26కి కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ కలిసి అది అమల్లోకి చేసుకున్నాం. అంటే సర్వస్వతంత్రం అయ్యాం. భారతదేశం సర్వస్వతంత్రంగా మనం పరిపాలించుకొని కాన్స్టిట్యూషన్ మనం తయారు చేసుకుని ఈ రోజు వరకు కూడా ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న లాస్ ప్రకారమే మనము పరిపాలన సాగించుకుంటూ ఉన్నాం అన్నమాట. అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళ అభివృద్ధి అన్ని శకటాల్లో అన్ని డిపార్ట్మెంట్లు అన్ని విభాగాలు వాళ్ళ ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉంటారు. పిల్లలు కేరింతలు కొడుతూ ఉంటారు జెండాలు పట్టుకొని. అయితే మరి ఢిల్లీలో కూడా సారే జహాసే అచ్చా అనేది మిలిటరీ వాళ్ళు పెరేడ్ చేస్తూ ఒక ఒక డిసిప్లిన్తో వాళ్ళు ఆ పాటలు వాయిద్యాలతో వాయించడం అనేది మనసు పులకరింత ఎంతో దేశభక్తి ఉప్పొంగిపోతుంది జనాలందరిలో కూడా. ఇలాంటి ప్రదర్శనలు ఏంటంటే మన భారతదేశ ప్రగతిని చూపించడానికి ఇలా మనము ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈసారి మన భారతదేశం సాంకేతికత తర్వాత ఏంటంటే హెరిటేజ్ అంటే మన వారసత్వానికి వీటన్నిటికీ ప్రాధాన్యత ఇస్తుంది. అంటే హెరిటేజ్ ఉండే దేవాలయాలు కానీ ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. మన హెరిటేజ్ చాలా ఉంది. మన విభిన్న సంస్కృతి భారతదేశానికి ఒక వరాలు. ఇవన్నిటి మీద కూడా ఈసారి 26th ప్రోగ్రాము దాన్ని తీసుకుంది థీమ్గా. తర్వాత ఏంటంటే ఇలా గ్రీన్ భారత్ ఇవన్నీ కూడా మన భారతదేశము చక్కగా స్వచ్ఛంగా పరిపాలనా రీతులతో అభివృద్ధి చెందాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు కొన్ని థీమ్స్ పెట్టి అవన్నీ కూడా అమలు చేయడానికి నిర్ణయించుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి అభివృద్ధిని కాంక్షిస్తూ అనేక పెట్టుబడులను ఆకర్షించి మనకి నిరుద్యోగం లేకుండా చేయడం అనేది ఒక ధ్యేయంగా పెట్టుకుంది. అవన్నీ కూడా నెరవేరాలి. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జనరల్గా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం, అట్లాగే గణతంత్ర దినోత్సవం కూడా జరుపుకుంటాం. స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నప్పుడు ఎక్కువ మందికి స్వాతంత్ర దినోత్సవం మీద అవగాహన ఉంటుంది, కానీ గణతంత్ర దినోత్సవం మీద అంత అవగాహన ఉండదు. గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన దినం. అట్లాగే రాష్ట్రపతి మొట్టమొదటిసారిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా నియమించబడిన రోజు. అయితే దీనికి ముందు చాలా వర్క్ జరిగింది. ప్రజాస్వామ్యము గణతంత్రము రెండు వేరు. మన ప్రజాస్వామ్య దేశమే. ప్రజాస్వామ్యం అంటే
ప్రధానమంత్రి అంతా ప్రజాస్వామ్యం అన్నీ ఎన్నుకోబడతారు, కానీ గణతంత్ర అంటే మాత్రం రాష్ట్రపతి ప్రజల చేత పరోక్షంగా ఎన్నుకోబడినప్పుడు మాత్రమే దాన్ని గణతంత్రం అంటాం. అదే దీనికి ఉదాహరణ కూడా తీసుకోవచ్చు మనం. అమెరికా, మన దేశము ఇవన్నీ గణతంత్ర దేశాలు. అదే బ్రిటన్ గణతంత్ర దేశం కాదు, ఎందుకంటే అక్కడ రాణి రాష్ట్ర ప్రథమ పౌరురాలుగా ఉంటుంది కాబట్టి అది తేడా ఉంది. అయితే దీనికి చాలా వర్క్ జరిగింది, చిన్న విషయంగా జరగదు. దాదాపు సంవత్సరాలు పట్టాయి ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి. మీ అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో 7 మంది డ్రాఫ్టింగ్ సభ్యులు ఉన్నారు. మన అంబేద్కర్ గారు దీన్ని చైర్మన్గా ఉన్నారు. ఆ విధంగా ఇది రూపొందించబడింది. అట్లాగే బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా అయిన రోజు, అట్లాగే గణతంత్రం ఏర్పడిన రోజు, ప్రజాస్వామ్యంతో పాటు గణతంత్రం కూడా ఏర్పడిన రోజు. ఈ అయితే మనందరికీ తెలిసిన విషయమే. ఈ గణతంత్ర దినోత్సవంలో ఈ రాజ్యాంగాన్ని ఏర్పరిచినప్పుడు రాజ్యాంగం అసలు దేని గురించి ఉండాలి, ఏది ఉండకూడదు, ప్రభుత్వాలు ఎలా పరిపాలించాలి, అధికారులు ఎలా పరిపాలించాలి, ప్రజల యొక్క బాధ్యతలు ఏంది, హక్కులేంది, ఇలాంటి చాలా విషయాలు దాంట్లో ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఈ రాజ్యాంగాన్ని ఒక సిలబస్గా పెట్టాలి. మెడికల్లో కానీ, ఇంజనీర్లో కానీ, డిగ్రీలో కానీ, ఏదో సోషల్లో కొంత శాస్త్రం, సాంఘిక శాస్త్రంలో ఏదో కొంత ఉంది, హక్కులు బాధ్యతలు అవి కొన్ని ఉన్నాయి. అంతేగాని రాజ్యాంగాన్ని ఒక సిలబస్గా పెడితే అదొక గొప్ప అవగాహన ఏర్పడాలి ప్రజలందరికీ. ఎందుకంటే కొంతమందికి హక్కుల గురించే మాట్లాడతారు కానీ బాధ్యతల గురించి తెలియదు. కాబట్టి బాధ్యతలను తెలుసుకోవాలి అన్న, తర్వాత రాజ్యాంగం ఎలా నడుస్తుందన్న, పరిపాలన ఎలా పరిపాలించాలన్నా, మనం అన్నాం సామ్యవాదం అన్నాం. సామ్యవాదం అంటే అందరూ సమానత్వంగా ఉండాలి. ఇలాంటి ఒకటి కాదు, రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి దీని మీద అవగాహన ప్రజలందరికీ వచ్చిన రోజు నా దేశీ పూర్తి గణతంత్ర దినోత్సవంగా చెప్పుకోవచ్చు.